నమస్కారం భక్తులారా, ఈరోజు మనం వినబోయే కథ విద్యాదేవత సరస్వతీమాత జన్మించిన అద్భుతమైన పురాణ కథ. పురాణాల ప్రకారం ఈ సృష్టి ఆరంభంలో ప్రపంచం అంతా నిశ్శబ్దంగా అజ్ఞానంతో నిండి ఉండేదట. ఎక్కడ శబ్దం లేదు, ఎక్కడ జ్ఞానం లేదు, కేవలం ఖాళీ అంధకారమే. అప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ ప్రపంచానికి చైతన్యం ఇవ్వాలని సంకల్పించాడు. తన మనస్సు నుంచి ఒక దివ్య శక్తిని సృష్టించాడు. ఆ దివ్య శక్తియే విద్యాదేవత సరస్వతి. తెల్లని వస్త్రాలు ధరించి, చేతిలో వీణ, పుస్తకం, జపమాల పట్టుకొని శాంతమైన చిరునవ్వుతో సరస్వతీదేవి అవతరించిందట. ఆమె వీణను మెల్లగా వాయించగానే ప్రపంచంలో మొదటిసారి శబ్దం పుట్టిందట. పక్షులు కూశాయి, నదులు ప్రవహించాయి, మనుషులు మాట్లాడడం మొదలుపెట్టారట. అప్పుడు ఈ ప్రపంచానికి భాష, సంగీతం, విద్య, కళలు అన్నీ ప్రసాదింపబడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు సరస్వతి మాతకు ఇలా వరమిచ్చాడట: ఈ లోకంలో ఎవరైనా నిన్ను భక్తితో పూజిస్తే వారికి జ్ఞానం, విజ్ఞానం, వాక్చాతుర్యం ఎల్లప్పుడూ ప్రసాదిస్తావు అని. అప్పటి నుంచి సరస్వతీదేవి విద్య, సంగీతం, మాటల శక్తికి అధిష్టాత్రి దేవతగా పూజింపబడుతుంది. మిత్రులారా, అందుకే ఈ రోజుకి చిన్నపిల్లలకు మొదటిసారి అక్షరాభ్యాసం రాయించినప్పుడు ఓం ఐం సరస్వత్యే నమః అని జపిస్తారు. ఈ మంత్రం జపిస్తే మన బుద్ధి శుద్ధి అవుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది, మన మాటలకు శక్తి వస్తుంది, మన జీవితానికి దిశ దొరుకుతుంది. ఈ వసంత పంచమి రోజున లేదా ఏ శుభదినమునైనా సరస్వతీమాతను మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకోండి. ఆమె కృప ఉంటే అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానం వెలుగులా విరుస్తుంది, జీవితం విజయ మార్గంలో నడుస్తుంది. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వీడియోకి లైక్ చేసే ప్రతి ఒక్కరికి సరస్వతీమాత కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీర్వాదమే మా బలం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.